క్రైమ్ కథా చిత్రం శవాల గుట్టగా ధర్మస్థల. వందల సంఖ్యలో అమ్మాయిల శవాలు దశాబ్దాల తరువాత బయటకు ఉలిక్కిపడ్డ రాష్ట్రం. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ధర్మస్థల అనగానే మనందరికీ మొదట గుర్తుకు వచ్చేది ఆధ్యాత్మిక ప్రాంతం. ఇక్కడ ఆ శ్రీ మంజునాథుడు కొలువై ఉంటాడు. అటువంటి ప్రాంతం ఇప్పుడు ఓ ఘోరానికి వేదికగా నిలిచింది, శవాల గుట్టగా మారింది. దశాబ్ద కాలం తరువాత ఈ నేరమైతే బయటకు వచ్చింది. కానీ ఇందులో పాపం ఎవరిది? ఈ ఘోరాన్ని బయటపెట్టిన వ్యక్తి నిజంగా బాధితుడేనా? ఇన్నేళ్ల తరువాత దీన్ని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి? అసలు ఏం జరిగింది? ఏంటా ఘోరం అనే దానిపై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. ధర్మస్థల ఆ పరమశివుడి భక్తుడిగా మంజునాథుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఇది దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రాంతం ప్రజెంట్ ఓ ఘోర ఘటనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. అవును, ధర్మస్థల ఇప్పుడు శవాలతో నిండిపోయింది. అక్కడ ఒక్కరిద్దరు కాదు, వందల సంఖ్యలో అమ్మాయిలను దారుణంగా చంపేసి శవాలు సైతం దొరకకుండా అక్కడే పాతి పెట్టారట. ఈ నిజం బయటకు రావడంతో అక్కడి భక్తులతో పాటు సామాన్య ప్రజలు సైతం భయంతో గజగజలాడుతున్నారు. ఇక్కడ హత్యకు గురైన వారిలో 15 ఏళ్ల అమ్మాయిల నుంచి 40 ఏళ్ల మహిళల వరకు ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల కిందట జరిగిన ఓ ఘోరాన్ని కర్ణాటకలోని ఓ మాజీ శానిటేషన్ వర్కర్ బయట పెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ధర్మస్థలి ప్రాంతంలోనే అందరి శవాలను స్వయంగా తన చేతులతోనే పాతి పెట్టానని చెప్పాడు. అంతేకాదు, ఇదంతా ఆలయ వర్గాల ఒత్తిడితోనే చేసినట్లు పేర్కొనడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే హత్య చేయబడిన మహిళలు ఎవరు? వారంతా ఎందుకు హత్యకు గురయ్యారు? అసలు వారిని చంపిందెవరు? ఇన్నాళ్లుగా వాళ్ళ ఆచూకీ గురించి ఎవరు ఎందుకు ప్రశ్నించలేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ధర్మస్థలిలో 1995 సంవత్సరం నుంచి 2014 వరకు పనిచేసిన ఓ శానిటేషన్ వర్కర్ ఈ నేర ఘటనను బయటపెట్టాడు. దీనికి సంబంధించి ఓ లేఖ రాశాడు. అది తన అడ్వకేట్ ద్వారా పోలీసులకు అందేలా చేశాడు. దశాబ్ద కాలం కిందట తను కొన్ని మృతదేహాలను ధర్మస్థల గ్రామం చుట్టూ పాతిపెట్టిన విషయాన్ని బయటపెట్టాడు. ఆ లెటర్ను చూసిన పోలీసులు విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అయితే చనిపోయిన వారంతా హత్య చేయబడిన వారేనన్న ఆ వ్యక్తి వాళ్లను ఎవరు చంపారోనన్న విషయం మాత్రం తనకు తెలియదని చెప్పాడు. ఈ ఘోర కలికి తానే సాక్ష్యమని లేఖలో వివరించాడు. గతంలో కొందరు ఘోరంగా మనుషులను హత్య చేసి చంపారని తెలిపారు. వాళ్లను తానే బలవంతంగా పాతి పెట్టాల్సి వచ్చేదని, ఇలా కొన్ని వందల మృతదేహాలను తానే పూడ్చిపెట్టినట్లుగా చెప్పాడు. చాలా శవాలపై లైంగిక దాడికి గురైనట్లుగా, గొంతు నులిమినట్లుగా స్పష్టమైన ఆనవాళ్లు కనిపించేవని చెప్పాడు. ఓ 15 ఏళ్ల బాలికను కూడా తాను పూడ్చిపెట్టానని, ఆ అమ్మాయి ముఖంపై యాసిడ్ దాడి జరిగినట్లుగా ఉందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, చాలా మంది మహిళల శవాలపై దుస్తులు ఉండేవి కాదని లేఖలో పేర్కొన్నాడు. ఇలాంటి శవాలను వెంటనే డిస్పోజ్ చేయాలని, లేకపోతే తనను తన కుటుంబాన్ని చంపిస్తామని బెదిరించేవారని ఆ మాజీ శానిటేషన్ వర్కర్ చెప్పాడు. ఆ భయంతోనే తాను 2014 తర్వాత ప్రాణ భయంతో ధర్మస్థలను వీడి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినట్లు తెలిపాడు. అయితే మొదట్లో ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి నేత్రా నది వద్ద శుభ్రం చేసే పనులను చేసేవాడట ఆ వర్కర్. అయితే ఆ తర్వాత అనేక నేరాలకు, ఘోరాలకు సాక్ష్యాలను మాయం చేసే పనికి ఉపయోగించారని వాపోయాడు. ఆ ఘోర పాపంలో తనకు భాగముందన్న ఆ మాజీ వర్కర్ తనను కొన్నాళ్లుగా ఈ అపరాధ భావం వెంటాడుతోందన్నారు. తాను పాతిపెట్టిన వందల మృతదేహాల్లో ఎక్కువగా యవ్వన వయసులో ఉన్న అమ్మాయిలు, మహిళలేనని, వారిపై లైంగిక దాడి చేసి ఆపై గొంతు నొక్కి చంపేసి ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే చనిపోయిన వారికి మళ్లీ అంత్యక్రియలు నిర్వహించి గౌరవంగా వారిని సాగనంపాలని కోరాడు.
అలా అయితేనే వారి ఆత్మకు శాంతి కలుగుతుందన్నాడు. ఇక ఇటీవల ధర్మస్థలికి తిరిగి వచ్చానన్న మాజీ శానిటేషన్ వర్కర్ తాను పాతిపెట్టిన కొన్ని మృతదేహాలు అస్థిపంజరాలను బయటకు తీసినట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను లెటర్తో పాటు పోలీసులకు అందజేశాడు. ఈ నిజాన్ని బయట పెట్టేందుకు పూర్తి సహకారం అందిస్తానన్న ఆ వ్యక్తి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. ఇక ఈ లేఖను చదివిన పోలీసులు ఘటనపై జూలై 3న కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. కోర్టు అనుమతితో మృతదేహాలను బయటికి వెలికి తీస్తామని చెప్పారు. కానీ పోలీసులు ఈ విషయంలో నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే దశాబ్దం కిందట జరిగిన ఈ ఘోరాన్ని బయటపెట్టిన మాజీ వర్కర్కు కానీ ఆయన కుటుంబానికి కానీ ఎలాంటి రక్షణ కల్పించడం లేదని సమాచారం. ఇక ఈ విషయంలో భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇదే కంప్లైంట్ను ఇదివరకే చేసి ఉండొచ్చు కదా అని పలువురు అంటున్నారు. మరోవైపు ఆ వ్యక్తికి భద్రత కల్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అంతేకాదు ఈ విషయాన్ని చెప్పిన మాజీ శానిటేషన్ వర్కర్ అజ్ఞాతాన్ని వీడాలని, బయటకు రావాలని పలు అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ ఘటన బయటపడటంతో కర్ణాటక రాష్ట్రం, మరీ ముఖ్యంగా దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల గ్రామం ఒక్కసారిగా కంపించుకుపోయింది. భయంతో వణికిపోయింది.